నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ అనిల్ గారు. నమస్తే అండి. నమస్కారం. ప్రస్తుతానికి దేశాల మధ్య యుద్ధాలు జరగబోతున్నాయా అనే ఒక భయానకమైన వాతావరణాన్ని మనం చూస్తున్నాం. ఓకే. ఫ్లైట్స్ Yeah. అన్నీ బంద్ అయిపోయాయి. ఇరాన్‌కి, అమెరికాకి యుద్ధం జరగబోతోంది అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మీరేం చెప్తారు? దీస్ ఆర్ ఆల్ బయటకు చూస్తే అవి యుద్ధాలు కనపడతాయి కానీ దే బేసికల్లీ ఎకనామిక్ వార్స్ అవి. ఎకనామిక్ వార్స్. ఎకనామిక్స్ వార్స్ బేసికల్లీ అమెరికా ఇస్ ట్రైన్ టు గ్రో దేర్ ఎకానమీ. సో వాళ్ళు ఎక్కడ పెట్రోల్ ఉంటే అక్కడికి వెళ్తున్నారు వాళ్ళు. హ్మ్. సో బేసికల్లీ దే ఆర్ నాట్ అంటే చూసేట వాళ్ళకి బయటకి థర్డ్ వరల్డ్ వార్ లాగా కనిపిస్తుంది కానీ అర్జెంటీనాకి పోయినారు. Hmm. కారణం ఏంటి? అక్కడ పెట్రోల్ ఉంది, ఇక్కడ ఇది ఉంది. సో దట్ ఈస్ బేసికలీ వాట్ ఇట్ ఈస్. అండ్ మెనీ పీపుల్ నోస్ దట్ వార్ వచ్చిందంటే వాళ్ళు వారుతో కూడా ఎకానమీ డెవలప్ చేసుకుంటా ఉన్నారు. సో అంటే నేను అన్నది ఏమంటే అక్కడ దేశాలు ఉన్నాయి, వాళ్ళు ప్రతి మూవ్ కూడా హౌ టు బిల్డ్ దేర్ ఎకానమీస్, హౌ టు గ్రో దేర్ ఎకానమీస్, నేషన్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే దగ్గర ట్రంప్ క్లియర్ కట్ అజెండా తెలిపోతున్నాడు. హ్మ్. ఇంకొక కంట్రీ ఇప్పుడు ఏదో లిస్ట్లో వచ్చేసింది. సో ఆయన స్టార్టింగ్లోనే 2026 స్టార్ట్ కాగానే ఆయన అజెండాలో కొన్ని కంట్రీస్ లిస్ట్లో పెట్టుకుని బయటకు వచ్చాడు. డే 1 స్టార్టెడ్ అటాకింగ్ అర్జెంటీనా. నౌ హీఈస్ ఆన్ ఇరాన్. సో ఎండ్ ఆఫ్ ద డే పీపుల్ హ్యావ్ బికమ్ విక్టిమ్స్. అఫ్ కోర్స్ బోత్ కంట్రీస్లో జనాలు నాశనం అయిపోతున్నారు బికాజ్ ఆఫ్ ద లీడర్షిప్. ప్రత్యేకించి ఇరాన్ నుండి మనం తీసుకోవాల్సిన పాఠాలు ఏంటంటే ఖచ్చితంగా భారతదేశం చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉంది. చాలా చాలా డేంజరస్ సిచ్యువేషన్. ఈరోజు మనం యాక్చువల్గా గాంధీ ఏదో చేసుకుంటున్నాం, గాంధీ గాంధీ వర్ధంతి. ఒక స్ట్రైట్ ఆన్సర్ ఏంటంటే ఈరోజు గాడ్సే ఐడియాలజీకి వర్ధంతి చేయాలి. హ్మ్. చాలా పెద్ద స్టేట్మెంట్ అది. గాడ్సే ఐడియాలజీ మరలా రివైవ్ అయ్యి మరలా అదొక అంటే నేషన్ని ప్రేమించడం తప్పు కాదు. యూనో గాడ్సే అంటాడు దేశాన్ని ప్రేమించడం తప్పు అయితే లైక్ దానికోసం నేనేమైనా చేస్తాను అనేటువంటి దేశ ప్రేమికుడే. హ్మ్. కానీ దేశము అంటే ఒక హిందువులే అనుకోవటం ఆయన చేసిన పొరపాటు. అక్కడే గాంధీకి గాడ్సేకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే గాంధీ థాట్ నేషన్ ఈజ్ మిక్స్ ఆఫ్ ఆల్ ద సివిలైజేషన్స్. ఇందులో హిందూస్, ముస్లిమ్స్, సిక్కులు అందరూ కలిసింది దేశం అన్నట్టు ఆయన విజన్ ఉండే. ఓకే. సో ఆ విజన్ మీద రైట్ నో మన ఇండియా ఉంది. రైట్ నో వీఆర్ ఎ సెక్యులర్ కంట్రీ క్లియర్లీ. సో ఈ హిందుత్వ అనే దానికి 1950లోనే క్లోజ్ చేసేసారు. యూనో గాడ్సీ వాజ్ హ్యాంగ్డ్ అండ్ ఆల్ ఆఫ్ దట్ అండ్ లైక్ ఇట్ ఈస్ పుట్ ఎండ్ ఆల్రెడీ. బట్ మరలా బీజేపీ వచ్చిన తర్వాత వెరీ అన్ఫార్చునేట్ ఇరాన్లో జరుగుతుంది ఇదే. ఒక రిలీజన్ అనేది 1979లో రిలీజన్ను క్యాప్చర్ చేసింది. స్టేటు రిలీజన్ సపరేట్ ఉండాలి, హ్మ్. అది సెక్యులరిజం. అది మిక్స్ అయినప్పుడు దేశాలు నాశనం అయిపోతాయి. ఇప్పుడు 30,000 మంది పైన చచ్చిపోయినారు ఇరాన్లో. ఎందుకంటే వాళ్ళకి ఈ సెక్యులరిజం అనే దాని గురించిన ఆలోచన ఉంది. వాళ్ళకి రిలీజన్ అనేది నాశనం చేస్తుంది, నాశనం అయ్యింది అనేది మనకి ఎవిడెన్సెస్ ఉన్నాయి. సో యూ ఆల్వేస్ నీడ్ టు గో విత్ ఎవిడెన్స్. ఈ మూర్ఖంగా వాదించేటువంటి గాడ్సే ప్రేమికులు ఎవరైతే ఉన్నారో దేశాన్ని ప్రేమించు, బట్ దేశం నాశనం అయిపోతుంటే కూడా ప్రేమించేది ఎట్లాగా? దేశాన్ని ప్రేమిస్తున్నప్పుడు దేశాన్ని అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేయడం కోసం 30,000 మంది ఇరాన్లో చచ్చిపోతున్నారు. ఎందుకంటే మతం కాదు. సో భారతదేశంలో మతం అనేటువంటి పిచ్చి పట్టింది. ఇప్పుడు కులం, మతం లేని రాజకీయాలు మనం చూస్తున్నామా? లేకపోతే భవిష్యత్తులో చూడగలము అనే నమ్మకం ఉందా మీకు? చూడాలి అనేటువంటి ఆలోచనతోనే గాంధీ గాంధీ ఫాస్టెడ్ ఆల్సో. గాంధీ హిందూస్, ముస్లిమ్స్ మధ్యలో క్లాష్లు అవుతుంటే వాళ్ళ మధ్యలో సఖ్యత ఉండాలని ఆయన ఫాస్టెడ్, ఉపవాసం ఉన్నాడు ఆయన. ఏది ఆల్మోస్ట్ ఈ వాజ్ అబౌట్ టు డై అన్నంత వరకు వెళ్ళాడు. అంటే ఆయన కాన్సెప్ట్ ఏంటంటే దేశం అంటే అందరూ, దేశం అంటే హిందూస్ ఉండాలి, ముస్లిమ్స్ ఉండాలి, సెక్యులరిజం ఉండాలి. సెక్యులరిజం అనగానే చాలామంది అపార్థం చేసుకునేది ఏంటంటే యాంటీ హిందూ అనుకుంటారు. చాలా క్లియర్గా ఏంటంటే హిందూయిజం వేరు. హిందూయిజం 5,000 years నుంచి ఉంది భారతదేశంలో. హిందూ రాష్ట్ర ఐడియాలజీ దానికి పిండం పెట్టాలి, అది మంచిది కాదు. అది ఒక జాతి మాత్రమే ఇక్కడ ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్ జాతి అహంకారంతో నిండిందనమాట. సో అది దేశానికి మంచిది కాదు. అది రిలీజియన్ బేస్డ్ ఉంది. అది
గాంధీ ఐడియాలజీ ఏంటంటే అందరూ ఎవరు మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా పాటించుకుంటా కలిసిమెలిసి ఉండాలి అనే దాంతో ఆయన ఫాస్టింగ్లోకి వెళ్ళాడు. సో ఆ విజన్ని భారతీయులు కంటిన్యూ చేయాలి. ఎందుకంటే సెక్యులరిజంతోనే ఇన్ ద మిడిల్ ఈస్ట్ నౌ ఇజ్రాయెల్ ఈజ్ ఎ సెక్యులర్ కంట్రీ. అన్ని డెవలప్డ్ కంట్రీస్ అన్ని సెక్యులర్ కంట్రీస్ ఉన్నాయి. మతాన్ని తీసుకున్న కంట్రీస్ అన్ని నాశనం. ఆఫ్ఘనిస్తాన్ నాశనం అయిపోతుంది, ఇరాన్ నాశనం అయిపోతుంది. కాబట్టే జనాలు మేల్కొని ప్రాణాలు పెట్టి కాపాడుకుంటున్నారు ఇప్పుడు. ఇక ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రపంచంలో. సో మతం అనేది బ్యాక్ సీట్ తీసుకోవాలి. లైక్ ఇట్ షుడ్ నాట్ లీడ్. స్టేట్కి రిలీజన్కి సపరేషన్ ఉండాలి. గవర్నమెంట్ తీసుకురావాల. సెక్యులరిజం సెక్యులర్ గవర్నమెంట్లోనే అంటే మనమే. ఇప్పుడు నేను అడగమంటే ఇప్పుడు మన ఆలోచన విధానంలో మన రాజకీయ నాయకులకు ఓటు వెయ్యాలి అని అంటే ముందుగా మనం చూసేది వాళ్ళ సామాజిక వర్గాన్ని. కాదనలేని పరిస్థితులు ఈరోజు లేవు. అది ఓటు అనేది డేంజరస్ అంట. చదువులేని వాళ్ళ చేతుల్లో ఓటు అనేది ఒక ప్రమాదకరమైంది అంటారు. ఎందుకంటే ఇది అవగాహన లేకుండా మత ప్రాతిపదికన లేదా కుల ప్రాతిపదికన ఓట్లు వేస్తున్నాం కాబట్టే మనకు మోడీ లాంటి ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. అబ్సల్యూట్లీ నాన్సెన్స్. నేను అనేది ఏంటంటే ఢిల్లీ పేరు మార్చాలి అంటున్నారు. ఢిల్లీలో ఎన్ని సమస్యలు ఉన్నాయి? ఢిల్లీలో గాలి, స్వచ్ఛమైన గాలి లేకుండా జనాలు చచ్చిపోతున్నారు. హండ్రెడ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిని పేర్లు మార్చేది కాదు పరిష్కారం. దేశాన్ని అభివృద్ధి చేయటం అంటే పేర్లు మార్చుకుంటూ వెళ్ళిపోతే పరిష్కారం కాదు కదా. సో అదే అంటుంది, ఈ మత పిచ్చి అనేది వచ్చింది. దానికి ఈరోజు ఫుల్ స్టాప్ పెట్టాలి. దానికి మేధావులు ఆలోచించటం. దేశాన్ని ప్రేమించు, బట్ దేశం అభివృద్ధి చెందాలి. అంతేగాని దేశాన్ని వెనక్కి లాక్కెళ్ళటం అనేది. ఈజిప్ట్ ఉంది, ఈజిప్ట్ ఓల్డెస్ట్ నాగరికత ఉంది, కానీ వాళ్ళు అక్కడ అయిపోలేదు. మోడర్న్ ఈజిప్టు ఆ సిద్ధాంతాల్లో ఇప్పుడు నడవట్లేదు. సో మన దేశానికి కూడా ఒక ప్రాచీన నాగరికత ఉంది. వాటిని మనం ప్రిజర్వ్ చేసుకుంటాను. అంటే మనం రాతియుగానికి వెళ్ళిపోలేం, మనకి నాగరికత ఉందని. సో ప్రపంచం ముందుకు వెళ్తుంది, ఆ దిశలో మనం వెళ్ళాలి అని ఫ్రీడమ్ ఫైటర్స్ గాంధీ లాంటి వాళ్ళు ఆలోచించి సెక్యులరిజాన్ని పెట్టారు ఇక్కడ. ఆయన దానికోసం పాటుపడ్డాడు. అంటే ఇప్పటికీ గాంధీ గారి ఐడియాలజీని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు కదా. చాలా మంది కొత్తగా వస్తున్నారు. వీళ్ళు వాళ్ళకి ఫుల్ స్టాప్ పెట్టాలి. అంటే ఆ యొక్క ఐడియాలజీకి ఫుల్ స్టాప్ పెట్టాలి. అందరూ కలిసిమెలిసి దేశం ఫస్ట్ అంటున్నారు, నేషన్ ఫస్ట్ అంటారు. నేషన్ ఫస్ట్ కాదు, నేషన్ బిల్డింగ్ కావాలి. దేశాన్ని నిర్మించాలి అంటే 25% సైంటిస్టులు, 50% హిందూస్తో కలిసి, హిందూ సైంటిస్ట్తో కలిసి, క్రిస్టియన్ సైంటిస్ట్తో కలిసి దేశాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి ఆ రకంగా ఆలోచించుకుని ముందుకెళ్ళాలి. ముస్లిం ఎట్లా వచ్చాడు ల్యాబ్లోకి, వీడిని ఎందుకు తీసుకొచ్చినాం, వీడిక్కడ ఎందుకు ఉన్నాడు అని అంటే నువ్వు దేశాన్ని ముక్కలు చేస్తున్నావు కానీ డెవలప్ చేస్తుంది ఎట్లుగా. ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా సోషల్ మీడియాలో గాంధీ గారికి అగైనిస్ట్గా మాట్లాడుతున్న వాళ్ళని. దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. గాడ్సే నినాదానికి పిండం పెట్టాల్సిన రోజు ఇది. ఈ రోజును మార్క్ చేసుకోవాలి. గాంధీవాదులు ఎవరైనా ఉంటా కానీ కూడా మార్చడానికి సెంట్రల్ గవర్నమెంట్ that's what they want to change all the names. Taj Mahal పేరేదో పెట్టేస్తారంట. They want to change. See, they're trying to destroy what freedom fighters have brought. ఇప్పుడు రావాల్సింది ఏంటంటే ఫ్రీడమ్ ఫైటర్స్ ఏదైతే సాధించి తెచ్చారో ఆ స్వేచ్ఛని. ముస్లిం కూడా స్వేచ్ఛగా బతికినప్పుడే భారతదేశానికి స్వేచ్ఛ ఉంది. ఒక హిందూగా కోరుకోవాలి దీన్ని, ఒక ముస్లింగా కాదు. ఒక హిందూ కూడా తోటి మనిషి స్వేచ్ఛలో ఉండాలి అని కోరుకున్నప్పుడే ఆ మనిషి నాగరికుడు అయినట్టు లెక్క. లేకపోతే వాడు ఇంకా నాగరికుడు కాలేదు. నీది ఏ దేశం కాదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం అంటే అది మిడివల్ మెంటాలిటీ. అది ఆ రోజుల్లో జరిగినాయి. ఈ రోజుల్లో వాని టాలెంట్ ఏంటి, నా టాలెంట్ ఏంటి, అందరం కలిసి ఎట్లా దేశాన్ని కట్టాలి అనే దగ్గర ఆలోచించాలి. కానీ ఇప్పుడు అమెరికా, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటున్న అమెరికా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని వెళ్ళగొడుతుంది, అంతేగాని టాలెంట్ని వెళ్ళగొడతలేదు కదా. సో అందరూ కలిసి దేశాన్ని నిర్మించుకునే దిశలో మనం వెళ్ళాలా. ఖచ్చితంగా గాంధీ ఈరోజు చేసిన త్యాగాన్ని దేశం మర్చిపోకూడదు. సెక్యులరిజం అనేది అందులో నుంచి పుట్టుకొని రావాలా. గాడ్సే ఐడియాలజీకి, హిందూ రాష్ట్ర అనేటువంటి ఐడియాలజీకి
ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పెట్టాల్సిన రోజు అయితే ఇదే అనమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.